హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా అభ్యర్థులకి చిన్న ఇన్ఫర్మేషన్. ఏపీలో వచ్చినటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లే స్టోర్లో మన టార్గెట్ కాకి యాప్ అనేది అవైలబుల్లో ఉంది. ఎస్ఎస్సి కోర్సు కానివ్వండి, SIPC, RRB గ్రూప్ డికి సంబంధించిన కోర్సులు అనేవి అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ తీసుకొని మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే మనం గత వీడియోలో ఇండియన్ జాగ్రఫీలోని సెకండ్ చాప్టర్ అయినటువంటి భారతదేశం నైసర్గిక స్వరూపానికి సంబంధించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్, తర్వాత హిమాలయాస్లో మనము ట్రాన్స్ హిమాలయాస్ అండ్ హిమాద్రి హిమాలయాలకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చెప్పుకున్నాము. ఈ సెషన్లో మనము హిమాచల్ హిమాలయాలు అండ్ శివాలిక్ హిమాలయాల గురించి చెప్పుకుందాము. ఓకే, సో అంటే మనకు హిమాలయాలు మన క్విక్ రివిజన్ అనేది చేద్దాం. హిమాలయాల గురించి చెప్పుకుంటే మనం హిమాలయాల ఆవిర్భావం ఆధారంగా హిమాలయాల 4 రకాలుగా విభజించిండ్రు అని చెప్పాము. ఏంటి అవి? ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ హిమాలయాలు, సెకండ్ వన్ వచ్చేసి హిమాద్రి హిమాలయాలు, వీటిని ఉన్నత హిమాలయాలు అని చెప్పేసి అని అంటారు. థర్డ్ వన్ వచ్చేసి హిమాచల్ హిమాలయాలు, వీటిని మధ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు అని అంటారు. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి శివాలిక్ హిమాలయాలు. మనము దీంట్లో ట్రాన్స్ హిమాలయాలు, ఉన్నత హిమాలయాలు అంటే హిమాద్రి హిమాలయాల గురించి ఆల్రెడీ క్వశ్చన్స్ అనేవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో ఈ శివాలిక్ హిమాలయాలు అండ్ హిమాచల్ హిమాలయాల గురించి చెప్పుకుందాం. ఓకే, అందులో భాగంగా మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుప్రసిద్ధమైన కాశ్మీర్ లోయ క్రింది ఏ శ్రేణిలో కలదు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, సో ఆప్షన్ 1 దౌల్దార్ శ్రేణి, ఆప్షన్ 2 మహాభారత్ శ్రేణి, ఆప్షన్ 3 పీర్ పంజల్ శ్రేణి, ఆప్షన్ 4 ముస్సోరి శ్రేణి. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనము హిమాచల్ హిమాలయాలకు సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పుకుందాం. ఈ హిమాచల్ హిమాలయాలు అనేవి మనకు ఎక్కడ అంటే, ఈ హిమాచల్ హిమాలయాలను ఏమని చెప్తారు? ఈ హిమాచల్ హిమాలయాలనే మనము ఏమని అంటాము? నిమ్న హిమాలయాలు, అలాగే మధ్య హిమాలయాలు అని చెప్పేసి చెప్తారు. ఓకే, అయితే ఈ హిమాచల్ హిమాలయాలు అనేవి మనకు ఈ హిమాద్రి హిమాలయాలు అంటే ఏవైతే ఉన్నత హిమాలయాలు అని చెప్పుకుంటాం కదా, ఈ హిమాద్రి హిమాలయాలకు శివాలిక్ హిమాలయాలకు మధ్యలో ఈ హిమాచల్ హిమాలయాలు ఉండడం జరిగింది. అందుకే వీటిని మధ్య హిమాలయాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ హిమాచల్ హిమాలయాల యొక్క ప్రత్యేకత, స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇవి ముఖ్యంగా వేసవి విడిది కేంద్రాలను కలిగి ఉన్నాయి. వేసవి విడిది కేంద్రాలు అంటే హిల్ స్టేషన్స్ అని చెప్పుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముస్సోరి, తర్వాత నైనితాల్, చక్రాట, ఇలాంటి ఎన్నో వేసవి విడిది కేంద్రాలు అనేవి ఎక్కడున్నాయి మనకు హిమాలయాలన్నిట్లలో అని అంటే ఈ హిమాచల్ హిమాలయాల్లో ఉన్నాయి. అండ్ అలాగే ఈ హిమాచల్ హిమాలయాలు ముఖ్యంగా ఈ శృంగాకారపు అడవులు, తర్వాత ఆల్పైన్ గడ్డి భూములు, ఈ అడవి రకాలకు కలిగి ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇది హిమాచల్ హిమాలయాలకు సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ హిమాచల్ హిమాలయాలు విస్తరించున్నటువంటి రాష్ట్రాల్లో అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వీటిని పిలవడం జరుగుతుంది. అంటే వివిధ రాష్ట్రాల్లో ఈ హిమాచల్ హిమాలయాన్ని వివిధ పేర్లతో పిలుస్తారనమాట. సో అవేంటో ఒకసారి చూద్దాము. జమ్మూ కాశ్మీర్లో అయితే ఏమని పిలుస్తారు అంటే పీర్ పంజల్ శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, పీర్ పంజల్ శ్రేణి ఎక్కడ పిలుస్తారు? జమ్మూ కాశ్మీర్లో పిలుస్తారు. ఓకే, ఆ తర్వాత దౌల్దార్ శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు. ఈ దౌల్దార్ శ్రేణి అని ఎక్కడ పిలుస్తారు అని అంటే హిమాచల్ ప్రదేశ్లో అండి. హిమాచల్ ప్రదేశ్లో దౌల్దార్ శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ముస్సోరి శ్రేణి, ఈ ముస్సోరి శ్రేణి అని ఎక్కడ పిలుస్తారు అని అంటే ఉత్తరాఖండ్లో పిలుస్తారు. ఉత్తరాఖండ్లో, అలాగే ఉత్తరాఖండ్లో మరొక ప్రాంతంలో ఏమని పిలుస్తారు అని అంటే నాగతిబా శ్రేణి అని చెప్పేసి కూడా పిలుస్తారు. నాగతిబా శ్రేణి ఉత్తరాఖండ్లో. అలాగే నేపాల్లో ఈ హిమాచల్ హిమాలయాలు ఏమని పిలుస్తారు అని అంటే మహాభారత్ శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు. మహాభారత్ శ్రేణి, కానీ ఇవి ఎక్కడ? నేపాల్లో పిలుస్తారు. మహాభారత్ శ్రేణి ఇది నేపాల్లో. అలాగే భూటాన్లో ఏమంటారు అని అంటే బ్లాక్ మౌంటైన్ అని చెప్పేసి పిలుస్తారు. బ్లాక్ మౌంటైన్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఎక్కడ? భూటాన్లో. ఓకే, సో ఇవి హిమాచల్ హిమాలయాలకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పేర్లు. ఓకే, దీంట్లో మనము ఈ పీర్ పంజల్ శ్రేణి గురించి చెప్పుకుంటే ఈ పీర్ పంజల్ శ్రేణులు అనేటివి ఎక్కడ ఉంటాయి అని అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జమ్మూ కాశ్మీర్లో కొంత మేరకు హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ పీర్ పంజల్ శ్రేణి అనేది విస్తరించడం జరిగింది. ఈ పీర్ పంజల్ శ్రేణిలోనే మనకు బనిహాల్ కనుమ, తర్వాత రోహతంగ్ కనుమ, సింధన్ కనుమ, ఇలాంటి కనుమలు అనేటివి, ముఖ్యమైన కనుమలు అనేటివి ఎక్కడున్నాయి అంటే ఈ పీర్ పంజల్ శ్రేణిలో ఉన్నాయి. ఓకే, అయితే ఈ పీర్ పంజల్ శ్రేణిలోనే మనకు సింధు నది ఉపనదులైనటువంటి
సింధు నది ఉపనదులైనటువంటి జీలం, చీనాబ్. ఇంకా పర్టికులర్గా చెప్పుకోవాలనంటే సింధు నది ఎడమ ఉపనదులైనటువంటి జీలం, చీనాబ్ నదులు అనేవి మనకు ఈ పీర్ పంజల్ శ్రేణిలోనే ప్రవహించడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ పీర్ పంజల్ శ్రేణిలోనే మనకు సుప్రసిద్ధమైనటువంటి కాశ్మీర్ లోయ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఈ పీర్ పంజల్ శ్రేణికి పర్టికులర్గా చెప్పాలనంటే ఉన్నత హిమాలయాలకు ఈ పీర్ పంజల్ శ్రేణికి, ఉన్నత హిమాలయాలు అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, హిమాద్రి హిమాలయాలను ఉన్నత హిమాలయాలు అని చెప్పేసి అని అంటారు. ఈ హిమాద్రి హిమాలయాలకు పీర్ పంజల్ శ్రేణికి మధ్యలోనే కాశ్మీర్ లోయ అనేది ఉండడం జరిగింది. ఈ కాశ్మీర్ లోయ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇక్కడే కుంకుమ పువ్వును పండించడం జరుగుతుంది. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన మనకు ఆన్సర్ ఏంటి మరి అని అంటే పీర్ పంజల్ శ్రేణిలో ఈ కాశ్మీర్ లోయ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3. సో ఒకసారి మనము మిగిలిన 3 ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఓకే, ఈ మిగిలిన 3 ఆప్షన్స్ కనుక చూస్తే ముస్సోరి శ్రేణి, ఈ ముస్సోరి శ్రేణి అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇప్పుడే చెప్పాను, ముస్సోరి శ్రేణి అనేది ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఈ ముస్సోరి శ్రేణిలోనే మనకు భారతదేశంలోనే ఎత్తైన డ్యామ్ ఏంటిది? తెహ్రీ డ్యామ్. ఈ తెహ్రీ డ్యామ్ అనేది ఎక్కడుంది అని అంటే ముస్సోరి శ్రేణిలో ఉంది. ఈ ముస్సోరి శ్రేణిలో ఉన్నటువంటి వేసవిడిది కేంద్రం ఏంటి అని అంటే ముస్సోరి. ఓకే, సో మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన డ్యామ్ ఏమని చెప్పుకున్నాం? తెహ్రీ డ్యాము. దీని ఎత్తు ఎంత అని అంటే 250.6 మీటర్ల ఎత్తు అనేది ఉంటుంది. ఈ తెహ్రీ డ్యామ్ అనేది ఏ నది పైన నిర్మించారు అని అంటే భగీరథి నది అండి. భగీరథి నది పైన ఈ తెహ్రీ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ముస్సోరి శ్రేణిలో ఉంటుంది. ఓకే, మరి దౌల్దార్ శ్రేణి గురించి చెప్పుకుంటే ఈ దౌల్దార్ శ్రేణి అనేది పీర్ పంజల్ శ్రేణికి దక్షిణం వైపుగా ఈ దక్షిణ భాగాన ఈ దౌల్దార్ శ్రేణి అనేది ఉంటుంది. ఈ దౌల్దార్ శ్రేణికి తర్వాత పీర్ పంజల్ శ్రేణికి మధ్యలోనే చంబా లోయ అనేది ఉంటుంది. ఓకే, చంబా లోయ అనేది ఉంటుంది. ఈ చంబా లోయ అనేది ఎక్కడ అంటే రావి నది ఒడ్డున ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ చంబా లోయ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే పీర్ పంజల్ శ్రేణి దౌల్దార్ శ్రేణికి మధ్యలో ఈ చంబా లోయ అనేది ఉంటుంది. ఈ చంబా లోయ కూడా రావి నది ఒడ్డున ఉండడం జరిగింది. అలాగే ఈ దౌల్దార్ శ్రేణిలో ముఖ్యమైనటువంటి వేసవిడిది కేంద్రాలు అంటే చాలా వరకు వేసవిడిది కేంద్రాలకి ఈ దౌల్దార్ శ్రేణి అనేది ఫేమస్ అన్నమాట. సో మరి ఆ వేసవిడిది కేంద్రాలు ఏంటి అని అంటే మనకు షిమ్లా వేసవిడిది కేంద్రం, కులు, తర్వాత మనాలి అండ్ అలాగే లిటిల్ లాసాగా చెప్పబడినటువంటి లిటిల్ లాసా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిటిల్ లాసా అంటే ఏమంటారు అంటే మెక్లియోడ్ గంజ్. మెక్లియోడ్ గంజ్నే మనము లిటిల్ లాసాగా చెప్తారు, మెక్లియోడ్ గంజ్. ఓకే, దీన్ని ఏమంటారు అని అంటే లిటిల్ లాసాగా చెప్తారు. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి దౌల్దార్ శ్రేణిలోనే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు భారతదేశపు స్విట్జర్లాండ్గా చెప్పబడేటువంటి కజ్జియార్ వేసవిడిది కేంద్రం. ఓకే, కజ్జియార్ వేసవి విడిది కేంద్రం ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ దౌల్దార్ శ్రేణిలోనే ఉంటుంది. అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు, భారతదేశపు స్విట్జర్లాండ్ ఏమని అంటారు? భారతదేశపు స్విట్జర్లాండ్ అంటే కజ్జియార్ వేసవి విడిది కేంద్రము. దీన్నే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనేసి అని అంటారు. అయితే ఇక్కడ మనకు ఇటీవల పహల్గామ్ అటాక్ అనేది జరిగింది కదా, ఆ పహల్గామ్ అటాక్ దగ్గర మనకు అంటే పహల్గామ్కి ఒక 5-10 కిలోమీటర్స్లో ఉన్నటువంటి బైసరిన్ ఏమంటారు అని అంటే మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి అని అంటారు. బైసరిన్ అయితే మినీ స్విట్జర్లాండ్, ఈ కజ్జియార్ హిల్ స్టేషన్ అయితే మాత్రము స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అని అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే లిటిల్ లాసా అని దేన్ని అంటారు అంటే మెక్లియోడ్ గంజ్ హిల్ స్టేషన్ని లిటిల్ లాసాగా చెప్తారు. ఇవన్నీ ఎక్కడున్నాయి అని అంటే మనకు దౌల్దార్ శ్రేణిలో ఉంటాయి. ఓకే, అంటే పహల్గామ్ బైసరిన్ లోయ అనేది దౌల్దార్ శ్రేణి కాదు, అది సందర్భం వచ్చింది కాబట్టి నేను బైసరిన్ లోయ గురించి చెప్పాను. ఓకే, ఇక్కడ లిటిల్ లాసా అండ్ కజ్జియార్ ఈ 2 హిల్ స్టేషన్స్ కూడా మనకు దౌల్దార్ శ్రేణిలో ఉండడం జరుగుతుంది. ఓకే, తర్వాత మహాభారత్ శ్రేణి. ఈ మహాభారత్ శ్రేణి అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే నేపాల్లో ఉంటుంది. ఈ మహాభారత్ శ్రేణికి తర్వాత హిమాద్రి హిమాలయాలకు మధ్యలోనే మనకు కాట్మండ్ లోయ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇది మహాభారత్ శ్రేణి గురించి. ఈ మహాభారత్ శ్రేణికి తూర్పు భాగాన్ని వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ తర్వాత కాలింపాంగ్ అనే హిల్ స్టేషన్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది మహాభారత్ శ్రేణికి తూర్పు భాగాన వెస్ట్ బెంగాల్లో ఈ డార్జిలింగ్ తర్వాత ఈ కాలింపాంగ్ అనే హిల్ స్టేషన్స్ ఉండడం జరిగింది. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకు ఆప్షన్ 3 పీర్ పంజల్ శ్రేణి అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వానిలో భారతదేశపు స్విట్జర్లాండ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ముస్సోరి వేసవి విడిది, అండ్ సెకండ్ ఆప్షన్ కజ్జియార్ వేసవి విడిది, థర్డ్ ఆప్షన్ చక్రాటా వేసవి విడిది, ఫోర్త్ ఆప్షన్ డార్జిలింగ్ వేసవి విడిది కేంద్రం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము
ఆల్రెడీ దౌల్దార్ శ్రేణిలో ఉన్నటువంటి కజ్జియార్ వేసవిడిది కేంద్రాన్ని మనము స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా చెప్తారు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓకే, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. మరి ఇది ఎక్కడ ఉంటుంది? దౌల్దార్ శ్రేణిలో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ముస్సోరి వేసవిడిది కేంద్రం, తర్వాత చక్రాట వేసవిడిది కేంద్రం గురించి. చక్రాట వేసవిడిది కేంద్రం వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుంది అని అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నాగతిబా శ్రేణిలో ఈ చక్రాట వేసవిడిది కేంద్రం అనేది ఉండడం జరిగింది. డార్జిలింగ్ వేసవిడిది కేంద్రం గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశపు మొదటి ఆది మానవుడైన రామాపిథికస్ ఈ క్రింది ఏ హిమాలయాల్లో నివసించాడు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 శివాలిక్ శ్రేణులు, ఆప్షన్ 2 ఉన్నత హిమాలయాలు, ఆప్షన్ 3 ట్రాన్స్ హిమాలయాలు, ఆప్షన్ 4 హిమాచల్ శ్రేణులు. సో మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడానికంటే ముందుగా మనం శివాలిక్ హిమాలయాల గురించి చెప్పుకుందాము. ఈ శివాలిక్ హిమాలయాలు అనేవి హిమాలయాలన్నిట్లోనే దక్షిణంగా విస్తరించి ఉన్నాయి అన్నమాట. అందుకే వీటిని ఏమంటారు అని అంటే ఈ శివాలిక్ హిమాలయాలనే బాహ్య హిమాలయాలు అని చెప్పేసి అని అంటారు. శివాలిక్ హిమాలయాలు ఏమంటారు? బాహ్య హిమాలయాలు అని చెప్పేసి అని అంటారు. ఓకే, అండ్ అయితే ఈ హిమాలయాలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉన్నాయి అని అంటే పశ్చిమాన పొట్వార్ పీఠభూమి నుంచి, ఓకే, పశ్చిమాన పొట్వార్ పీఠభూమి నుంచి మనకు తూర్పున, ఇది పశ్చిమాన అండి, తూర్పున తీస్తా నది వరకు ఈ శివాలిక్ హిమాలయాలు అనేటివి విస్తరించి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శివాలిక్ హిమాలయాలు ఈ పశ్చిమం పోట్వార్ పీఠభూమి దగ్గర నుంచి తూర్పున తీస్తా నది వరకు విస్తరించి ఉన్నాయని అనుకుంటున్నాం కదా. అయితే ఈ పశ్చిమం నుంచి తూర్పుకు పోయే కొద్దీ వీటి యొక్క ఎత్తు కానీ వెడల్పు కానీ అనేది తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ స్వరూపాలనే అంటే ఈ తగ్గిపోయిన ఈ భూస్వరూపాలను ఏమంటారు అని అంటే బెంగాల్ అండ్ అస్సాం ఈ రెండు రాష్ట్రాల్లో ఏమంటారు అని అంటే డ్యూయర్స్ స్వరూపాలు అని చెప్పేసి అని అంటారు. ఓకే, డ్యూయర్స్ స్వరూపాలు ఎక్కడ అంటారు అని అంటే బెంగాల్ అండ్ అస్సాంలో ఈ శివాలిక్ హిమాలయాల యొక్క ఎత్తు వెడల్పు తగ్గిపోయి ఉన్నటువంటి స్వరూపాలను డ్యూయర్ స్వరూపాలు అని చెప్పేసి అని అంటారు. ఇది శివాలిక్ హిమాలయాలకు సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ శివాలిక్ హిమాలయాల్లోనే మనకి ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ శివాలిక్ హిమాలయాలు అనేవి దేనికి ఫేమస్ అని అంటే తేయాకు పంటలకు ఫేమస్. ఓకే, తేయాకు పంటలకు ఫేమస్. అలాగే ఈ శివాలిక్ హిమాలయాలు అనేవి భూకంపాలకు కూడా ప్రసిద్ధిగాంచినాయి అనమాట. అంటే తరచుగా భూకంపాలు అనేవి ఈ శివాలిక్ హిమాలయాల్లోనే సంభవించడం జరుగుతుంది. అండ్ అలాగే రామాపిథికస్ భారతదేశంలోనే మొదటి ఆది మానవుడైనటువంటి రామాపిథికస్ యొక్క ఆనవాళ్ళు అనేటివి ఎక్కడ లభించినాయి అంటే మనకు శివాలిక్ హిమాలయాల్లోనే లభించడం జరిగింది. ఓకే, అయితే ఈ శివాలిక్ హిమాలయాలను కూడా ఒక్కో రాష్ట్రంలో అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి పిలవడం జరుగుతుంది. మరి ఆ పేర్లు ఏంటి అని అంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఈ శివాలిక్ హిమాలయాలను ఉత్తరప్రదేశ్లో ఏమంటారు అని అంటే దుంద్వా శ్రేణులు అని చెప్పేసి అని అంటారు. ఓకే, దుంద్వా శ్రేణులు అని చెప్పేసి అని అంటారు. అలాగే అస్సాంలో ఏమంటారు అని అంటే కచార్ శ్రేణులు అని చెప్పేసి అని అంటారు. కచార్ శ్రేణులు, ఓకే, కచార్ కొండలు అని చెప్పేసి అని అంటారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు మిరుకొండలు, ఓకే, మిరుకొండలు, మిష్మి కొండలు, అబోర్ కొండలు అని చెప్పేసి పిలుస్తారనమాట. తర్వాత మనకు వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి డ్వార్ఫ్ కొండలు అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా శివాలిక్ హిమాలయాలకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పేర్లు. ఓకే, అయితే ఇప్పుడు మనకు ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏమని చెప్పుకున్నాం? భారతదేశం మొదటి ఆది మానవుడైన రామాపిథికస్ ఏ హిమాలయాల్లో ఉన్నాడు? ఈ శివాలిక్ హిమాలయాల్లో నివసించాడు అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇవి ఉన్నత హిమాలయాలు అంటే హిమాద్రి హిమాలయాలు, తర్వాత ట్రాన్స్ హిమాలయాలు అంటే మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ హిమాలయాస్. ట్రాన్స్ హిమాలయాస్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, ట్రాన్స్ హిమాలయాలు అంటే హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి అర్థం. ఓకే, తర్వాత హిమాచల్ హిమాలయాలు వీటినే మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు అని చెప్పేసి చెప్తారు. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాణిలో సారామతి శిఖరం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ 1 పాట్కాయ్ కొండలు, ఆప్షన్ 2 మణిపురి కొండలు, ఆప్షన్ 3 మిజో కొండలు అండ్ ఆప్షన్ 4 నాగా కొండలు. ఓకే, మనము ఈ పాట్కాయ్ కొండలు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పాట్కాయ్ కొండలు అనేవి అరుణాచల్ ప్రదేశ్లో విస్తరించి ఉండడం జరిగింది. ఓకే, ఈ పాట్కాయ్ కొండలు అంటే ఎక్కడ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అయితే అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ పాట్కాయ్ కొండలు అనేవి అరుణాచల్ ప్రదేశ్కి తర్వాత మయన్మార్కు అంతర్జాతీయ సరిహద్దుగా ఉండడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మయన్మార్కి అండ్ ఈ అరుణాచల్ ప్రదేశ్కి మయన్మార్కి ఇవి అంతర్జాతీయ సరిహద్దుగా ఉండడం జరిగింది.
ఓకే, అయితే లోహిత్ నది ఏదైతే ఉందో లోహిత్ నది తూర్పు భాగాన ఈ పాట్కాయ్ కొండలు అనేటివి ప్రారంభమవడం జరుగుతుంది. ఓకే, సో ఇది పాట్కాయ్ కొండలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూస్తే మణిపురి కొండలు. ఈ మణిపురి కొండలు అనేవి ఎక్కడ ఉన్నాయి అని అంటే మణిపూర్లో అండి. ఈ మణిపురి కొండలు ఎక్కడ ఉంటాయి? మణిపూర్లో ఉంటాయి. ఈ మణిపూర్ కొండల్లో ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే ఈ మణిపూర్ కొండల్లోనే లోక్తక్ అనే సరస్సు ఉండడం జరిగింది. ఈ లోక్తక్ సరస్సు ఏంటి అని అంటే మన భారతదేశంలోనే ఎత్తైనటువంటి మంచినీటి సరస్సు, ఈశాన్య రాష్ట్రాల్లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటి అని అంటే ఈ లోక్తక్ అండి. ఈ లోక్తక్ అనేది ఏంటి? మంచినీటి సరస్సు. అందుకే దీన్ని ఏమంటారు అని అంటే లైఫ్ లైన్ ఆఫ్ మణిపూర్ అని చెప్పేసి అని అంటారు. లైఫ్ లైన్ ఆఫ్ మణిపూర్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, అండ్ అలాగే ఈ మణిపురి కొండల్లోనే జుకో అనే లోయ, జుకో లోయ అనమాట. ఈ జుకో లోయ ఉంటుంది. ఈ జుకో లోయ అనేది ఏంటి అని అంటే దీన్ని ఏమంటారు అని అంటే ఈశాన్య రాష్ట్రాల పుష్పాల లోయ అని చెప్పేసి అని అంటారు. ఎక్కడ ఉంటుంది? మణిపురి కొండల్లోనే మనకు జుకో లోయ అనేది ఉంటుంది. ఈ జుకో లోయని ఏమంటారు అంటే ఈశాన్య రాష్ట్రాల పుష్పాల లోయ అని చెప్పేసి అని అంటారు. పుష్పాల లోయ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ మణిపురి కొండల్లో ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే మౌంట్ తెనిపు లేదా దీన్నే మౌంట్ ఇసో అని చెప్పేసి అని అంటారు. మణిపురి కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే మౌంట్ తెనిపు లేదా దీన్నే మౌంట్ ఇసో అని చెప్పేసి అని అంటారు. ఇది మణిపురి కొండలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ మిజో కొండలను చూస్తే ఈ మిజో కొండలను ఏమంటారు అని అంటే లుషాయి కొండలు అని చెప్పేసి అని అంటారు. లుషాయి కొండలు ఇవి మిజోరాంలో ఉంటాయి. లుషాయి కొండలు అని అంటారు. ఈ మిజో కొండల్లోనే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే బ్లూ మౌంటైన్. ఓకే, బ్లూ మౌంటైన్ అని చెప్పేసి అని అంటారు. ఈ మిజో కొండల్లో ఎత్తైన శిఖరం బ్లూ మౌంటైన్. దీన్నే ఏమంటారు అని అంటే మౌంట్ ఫాంగ్ ఫుయి అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఫాంగ్ ఫుయి. ఈ బ్లూ మౌంటైన్నే ఎక్కడ ఉంటుంది? మిజో కొండల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం బ్లూ మౌంటైన్. దీన్నే ఫాంగ్ ఫుయి మౌంటైన్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, తర్వాత నాగా కొండల గురించి చెప్పుకుంటే ఈ నాగా కొండలు అనేటివి ఈ పాట్కాయ్ కొండలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కొనసాగింపునే నాగాల్యాండ్లో ఏమంటారు అని అంటే నాగా కొండలు అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఏది పాట్కాయ్ కొండల కొనసాగింపును నాగాల్యాండ్లో నాగా కొండలు అని చెప్పేసి అని అంటారు. ఈ నాగా కొండల్లోనే మనకు ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే సారామతి శిఖరం అనేది ఉంటుంది. ఓకే, నాగా కొండల్లో ఎత్తైన శిఖరం ఏంటి? సారామతి శిఖరం. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే నాగా కొండల్లో ఉంటుంది. ఓకే, మనకు ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది శిఖరాలను అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అని అంటున్నాడు. ఆప్షన్ 1 కాంచనజంగా, K2 లోట్సే అండ్ మకాలు. ఆప్షన్ 2 K2 లోట్సే కాంచనజంగా మకాలు. ఆప్షన్ 3 K2 శిఖరం కాంచనజంగా శిఖరం తర్వాత మకాలు లోట్సే. ఆప్షన్ 4 వచ్చేసి K2 కాంచనజంగా లోట్సే మకాలు. ఓకే, ఈ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనము ఒక ఆర్డర్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే ఎవరెస్ట్ శిఖరం కదా. ఫస్ట్ వన్ ఏంటి? మనకు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఈ ఎవరెస్ట్ శిఖరం అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే నేపాల్లో ఉంటుంది. ఓకే, మరి దీని యొక్క ఎత్తు ఎంత అని అంటే 8848.86 మీటర్స్ అండి. ఎగ్జాక్ట్ దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8848.86 మీటర్లు అనేది ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు. అయితే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏమంటారు అంటే సాగర్ మాత అని చెప్పేసి అని అంటారు. ఎక్కడ? నేపాల్లో. మన భారతదేశంలో ఏమంటారు అంటే ఎవరెస్ట్ అని చెప్పేసి అని అంటారు. అలాగే టిబెట్లో అయితే ఏమంటారు అని అంటే టిబెట్లో చోమో లుంగ్మా అని చెప్పేసి అని అంటారు. చోమో లుంగ్మా ఎక్కడ? టిబెట్లో. మన ఇండియాలో మాత్రం ఎవరెస్ట్ అని అంటారు. ఇక్కడ సాగర్ మాత అని చెప్పేసి నేపాల్లో అంటారు. అయితే ఈ ఎవరెస్ట్కు 1852 ఆ ప్రాంతంలో ఈ జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటగా గుర్తించడంతో దీనికి ఆ శిఖరానికి ఎవరెస్ట్ శిఖరం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అయితే దీని యొక్క పాత పేరు ఏంటి అని అంటే పీక్ 15 అండి. ఈ ఎవరెస్ట్ యొక్క పాత పేరు ఏంటి అని అంటే పీక్ 15 అని చెప్పేసి అని అంటారు. అంటే శిఖరం 15వ శిఖరం అనమాట తెలుగులో చెప్పాలి అని అంటే. ఓకే, ఇది ఎవరెస్ట్ శిఖరం గురించి. ఓకే, నెక్స్ట్ చూస్తే సెకండ్ వన్ మనకు ప్రపంచంలో 2వ ఎత్తైన మరియు భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. K2 శిఖరం. దీన్ని ఏమంటారు? గాడ్విన్ ఆస్టిన్ శిఖరం అని చెప్పేసి అని అంటారు. ఓకే, గాడ్విన్
ఆస్టిన్ శిఖరం అని చెప్పేసి అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే కారకోరం పర్వత శ్రేణిలో విస్తరించి ఉండడం జరిగింది. అంటే లదాఖ్లోని కారకోరం పర్వత శ్రేణిలో ఈ కేటు శిఖరం అనేది ఉన్నది. మరి దీని యొక్క ఎత్తు ఎంత అని అంటే 8611 మీటర్లు ఈ శిఖరం యొక్క ఎత్తు. ఓకే, ఈ కేటు శిఖరాన్ని మొదటగా గుర్తించింది ఎవరు అని అంటే మౌంట్ గోమరీ అండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, మౌంట్ గోమరీ. మరి మౌంట్ గోమరీ ఈ శిఖరాన్ని గుర్తించిండు కదా, మరి దీనికి గాడ్విన్ ఆస్టిన్ అని చెప్పేసి ఎందుకు పేరు వచ్చింది అని అంటే ఈ గాడ్విన్ ఆస్టిన్ ఎవరైతే ఉన్నారో అతను హిమాలయాల పైన విస్తృతంగా సర్వే చేయడంతో మన దేశంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం కేటు కాబట్టి దానికి గాడ్విన్ ఆస్టిన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ కేటు శిఖరాన్ని ఏమంటారు అని అంటే హిమాలయాలకు రాణి అని, పర్వతాల యొక్క పర్వతం అని చెప్పేసి ఈ కేటు శిఖరాన్ని చెప్తారు. ఓకే, ఇది కేటు శిఖరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ థర్డ్ వన్ వస్తే ప్రపంచంలోనే 3వ ఎత్తైన మరియు భారతదేశంలో 2వ ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే కాంచనజంగా. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8598 మీటర్లు. గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇది ఎక్కడ విస్తరించి ఉన్నది అని అంటే సిక్కిం మరియు నేపాల్ సరిహద్దుల్లో ఈ కంచనజంగా శిఖరం అనేది విస్తరించి ఉండడం జరిగింది. కంచనజంగా అంటే అర్థం ఏంటిది అని అంటే 5 గొప్ప మంచు కోశాగారాలు అని చెప్పేసి అర్థం. ఓకే, అంటే అర్థం ఏంటండి, 5 గొప్ప మంచు కోశాగారాలు అని చెప్పేసి కంచనజంగా అంటే అర్థం. ఓకే, సిక్కిం భాషలో అండి, ఏ భాషలో అంటే సిక్కిం భాషలో అర్థం. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వస్తే మనకు ఎత్తైన శిఖరం ఏంటి, ప్రపంచంలోనే 4వ ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే లోట్సే. ఓకే, లోట్సే శిఖరం. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే నేపాల్లో ఉంటుంది. బట్ దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8516 మీటర్లు. ఇది ఎక్కడ ఉంటుంది, నేపాల్లో ఉంటుందని చెప్పాను. దీన్ని ఏమంటారు అని అంటే ఈ లోట్సే శిఖరాన్ని దక్షిణ శిఖరం అని చెప్పేసి అని అంటారు. ఓకే, దక్షిణ శిఖరం అని చెప్పేసి అని అంటారు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి మకాలు శిఖరం. ఓకే, ప్రపంచంలోనే 5వ ఎత్తైన శిఖరం ఏంటి అని అంటే మకాలు శిఖరం. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే నేపాల్లో ఉంటుంది. ఓకే, మరి దీని యొక్క హైట్ వచ్చేసి 8481 మీటర్లు అనేది ఈ మకాలు శిఖరం యొక్క హైట్. ఓకే, సో మరి మనం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. మనకేమని చెప్పుకున్నాము, ఇక్కడ ఆప్షన్స్లో ఎవరెస్ట్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. సో కేటు నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి ఒకసారి కేటు చూస్తే కేటు ఎంత అనుకున్నాం, 8611 మీటర్లు. ఆ తర్వాత మనకేంటి కంచనజంగా అనేది ఎంత, 8598. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే తర్వాత లోట్సే అనేది ఎంత ఉంది, 8516 మీటర్లు. ఓకే, తర్వాత మకాలు అనేది ఎంత ఉంది, 8481 మీటర్లు అని చెప్పేసి ఉంది. సో మనకు ఆన్సర్ ఏంటండి, కేటు, కంచనజంగా, లోట్సే, మకాలు అనేది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. అంటే 5th క్వశ్చన్కి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవి ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వినొచ్చు. అండ్ అలాగే ప్లే స్టోర్లో మన టార్గెట్ కాకి యాప్ అనేది అవైలబుల్లో ఉంది. ఆర్ఆర్బీ కోర్సు కానివ్వండి, ఎస్ఐపిసి కోర్సులు అనేది మన యాప్ ద్వారా తీసుకొని వినొచ్చు. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.